జగదేవ్పూర్ మండలం అంతాయిగూడ గ్రామానికి చెందిన సూర నర్సయ్య కొండయ్యలు గ్రామంలో సర్వే నంబర్ 164లో గత 50-60 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటూ కబ్జాల్లోనే ఉంటున్నారు. కాగా ఇటీవల పాహణిలో చూసుకునే సరికి 2 ఎకరాల భూమి కట్టైన భూమి గ్రామానికి చెందిన తిగుళ కిష్టయ్య పేరు మీద వస్తుందని తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ మరో 2 వ్యక్తులు కలిసి తమ భూమిని తమ పేర్లపై పట్టా చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుసార్లు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినవించిన ఫలితం లేదని ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే సీఎం వరకు పోతామన్నారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కృష్ణమోహన్కు వినతి పత్రం అందజేయగా వారి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఇచ్చిన వినతి పత్రం మన కలెక్టర్ గారికి నేను ఫార్వర్డ్ చేస్తాను. రేపు కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాయి. నేను ఫిజికల్ పొజిషన్ కోసం రాయమని చెప్తాను వాళ్ళకు కూడా. ఇది ఎందుకంటే హైకోర్టులో ఉంది, కాబట్టి కోర్టు అది మళ్ళీ జేసీ కోర్టులో ఉంది పెండింగ్ ఇది. కాబట్టి నేను ఇది ఫిజికల్ పొజిషన్ కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను కలెక్టర్ గారిని రాయమని చెప్పి చేద్దాం. సూర్య నరసింహ నా పేరు. మా జాగా అది తిగుల కిష్టే అయినా సర్వ నంబర్లో 164 ఆయనకు భూమి లేదు. మా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ భూమి మా భూమి, అది ఆయన సర్వ నంబర్లో లేడు. మా భూమి మాకు కావాలి ఖచ్చితంగా. మేము మా తాతల నుంచి మా భూమిలో మేము ఉన్నాం. మా తాతలు మా తండ్రులు ఇట్లా సరే మేము మాకు కావాలి. మాకు అందరికి చేసుకొస్తానని ఊరికి అన్యాయం చేయాలని మా అందరితో సంతకాలు తీసుకుండు. అందరి సంతకాలు పెట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము చెప్పినాం. మాకు న్యాయం చేయలేదు. మా జాగా ఎక్కించుకుండు. ఇట్లా కనికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. ఇట్లా స్వామికి 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. చేసుకొస్తానని చెప్పిండు. మా ముసలాయన దగ్గర పైసలు తీసుకుండు. చేసుకొస్తాం జాగా పట్ట చేసుకొస్తా పెద్ద అని అన్ని కాగితాలు కూడా తెగిపోయిండు. సర్టిఫికేట్ కాగితాలు కూడా మా కొడుకు చేతులకి వెళ్ళి గుంజుకపోయిండు. పిట్ల కనికే గడ మీద కిష్టే పేరు మీద జాగా ఎక్కిచ్చిర్రు. గడ మీద కిష్టే నంబర్లో జాగానే లేదు. ఆడ కబ్జాలో కూడా లేడు. మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏడాది ఆయన తిరగబట్టి కలెక్టర్ పట్టించుకుంటలేడు, ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, ఆడిగో పట్టించుకుంటలేడు. ఇలా చేస్తుండు మమ్మల్ని. ఏ ఊరమ్మా మీది? మాది అంతాయిగూడెం. ఎన్ని ఎకరాలు ఉంది? మాది 4 ఎకరాల 8 గుంటలు ఉంటుంది. సర్వే నంబర్ ఎంత ఉంది? 164. ఏమైంది ఇప్పుడు మీ పేరు మీద రావట్లేదా? వస్తలేదు సార్, మా పేరు మీద వస్తలేదు. మాకు ఎక్కకుండా చేసిర్రు. ఏడి పోయినా ఏ దర్వే దొరకలేదు. పోలీస్ స్టేషన్ పోయినా మాట కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. కబ్జాలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు తహసీల్దార్ ఏమంటుండు? తహసీల్దార్ కూడా పట్టించుకుంటలేదు. మేము రానంటుండు. ఎంక్వైరీ చేయండి సార్, మా భూమి మీదకి వచ్చి మా కబ్జా మీదకి వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నాం. కబ్జా మీదకి రామని చెప్తుర్రు. మీ పీడి మీదకి వచ్చి మాకు చేసేయండి సార్ అని కూడా చెప్తున్నాము. ఇప్పుడు సంవత్సరం మేము తిరగబట్టి మాది మేము సూరోళ్ళం, సూరు బాలమంది నేను. అయితే మాది 4 ఎకరాల జాగ ఉండే, 4 ఎకరాలు 8 గుంటలు ఉండే. అయితే మాకు సర్పంచ్ అయినప్పుడు అక్క మీకు అన్నీ చేపిస్తాడు. అట్లే మేము కూడా అయ్యో మా తమ్ముడే కదా చేపిస్తాడు అనుకున్నాము. సర్పంచ్ అయినాక అన్నీ గిట్లనే మస్తు బాధలు పెడుతుండు, మమ్మల్ని మస్తు ఇబ్బందులు పెడుతుండు. ఎటు పోయినా 2 ఎకరాల జాగ చేపించుకుంటుడు. మా పక్కకి ఆయన ఉన్నది కదా, ఆయన చేపించుకోవాలి. మాది కూడా చేపించుకుండు ఆయన. మాది ఎందుకు చేయించుకోవాలంటే కొట్టడానికి వస్తాడు, గలీజ్ మాటలు తిడతాడు, బెంచ్ లావడతాడు మా మీదికి. గట్లనే చేస్తున్నావు తమ్మంటే పొరపాటున వాడవచ్చు అన్నాడు. పడితే మరి బ్యాండ్ పేపర్ రాసి తమ్మి తర్వాత అని చెప్పిన పోతువే నీకు చేసేయడానికని మా మీదకే వచ్చి మళ్ళీ మమ్మల్నే తిట్టిన ఊరంతా చెప్తుండు. మరి మా జాగా మాకు చేసేయాలి. మేము ఏటు పోయినా కానీ మాకు అయితే లేదు, అయిపోయిందని చెప్తుండు. ఎక్కడ పోయినా కానీ ఆయన సైడే మాట్లాడుతున్నారు ప్రతి మనిషి. మా జాగాను అతను చేసుకుండు సార్. మా అత్తమ్మాయి మా గోరీలు ఉన్నాయి అందులో. కాదంటే ఏమరావు దగ్గరకు వచ్చి మా చెక్ చేసి మా చేస్తారు. ఆయన అయితే ఆయనకే చేయమని కూడా చెప్పినాం మేము. అట్లా మేము రామంటారు, మేము చేయమంటారు. మరి మాకే కాదు మా ఊళ్ళకి కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అట్లా చేయొద్దు. సర్పంచ్ ఒకరికి న్యాయం చేయాలి కానీ ఒక్కరికి అన్యాయం చేయొద్దు కదా. మాకు ఆయన మీద కక్ష లేదు, ఏది లేదు. మా జాగా మాకు చేసేయాలి. పొరపాటున పడ్డా కానీ ఆయనకి ఎన్ని ఖర్చులైనా కానీ మేము ఇస్తాం. మా జాగా మాకు కావాలి. మేము ఊకోము. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము జాగాను వేస్తాం కానీ మా జాగా మాకు కావాలి. ఆయన పేరు మీద మేము ఇంటిని దాగైనా మేము చచ్చిపోయినా కానీ పర్వాలేదు, మేము జైలు పోయినా పర్వాలేదు. మాకు పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి. మేము ఏడున్నా మాకు సంతోషమే.